హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఎక్కడికొకటికి వెళ్తూ ఉంటుంది అనుకుంటున్నారా? ఇవాళ కూడా వెళ్తున్నాను. అదే వాటర్ ఫాల్స్‌కి వెళ్తున్నాను. బయలుదేరామో లేదో మా వాడు బ్యాక్ సీట్‌లో కూర్చొని ఆ స్విమ్మింగ్ చేసే ట్యూబ్స్ తీసుకొని వాళ్ళ డ్యాడీకి, అన్నకి మెడలో ఏసి డాన్స్ చేస్తూ ఉన్నాడు. మా వాడు చేసే అల్లరైతే మామూలుగా ఉండదు. అదయిపోయిన తర్వాత సీట్ మీదకెక్కి కూర్చొని నన్ను పిలుస్తున్నాడు. గోల గోల చేస్తున్నాడు. ఇవాళ అయితే మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంది. బట్ ఆ ట్రాఫిక్ కూడా మాకు తెలియకుండానే అయిపోయింది మా వాడు చేసే కోతి పనులకి. చాలా దూరం అయితే బయలుదేరాము. కానీ ఎక్కువ దూరమేమో అనిపించలేదు. ఎందుకంటే ట్రాఫిక్ వల్ల ఎక్కువ అనిపించింది కానీ యాక్చువల్‌గా అయితే 1½ అవర్‌లో వెళ్ళిపోవచ్చు వాటర్ ఫాల్స్‌కి. మెయిన్ రూట్ అంతా అయిపోయింది. ఈ రూట్‌లో మట్టి రోడ్డు ఉంది కదా! ఈ మట్టి రోడ్‌లోంచి 6 కిలోమీటర్స్ వెళ్తే గానీ వాటర్ ఫాల్స్ మాకు కనిపించవు. మొత్తానికైతే ఈ మట్టి రోడ్‌లోకి స్టార్ట్ అయిపోయాము. ఆ మట్టి రోడ్‌లోకి వచ్చిన దగ్గరకు గూడా అక్క వాళ్ళ పిల్లలైతే "ఇంకెంతసేపు పడుతుంది డాడీ? ఇంకెన్ని గంటలు పడుతుంది డాడీ?" అని అడిగిన వాళ్ళు అడిగినట్లే ఉన్నారు. చివరికైతే వచ్చాము. అంటే వచ్చాము అంటే వాటర్ ఫాల్స్‌కైతే కాదు. ఈ మట్టి రోడ్‌లో 6 కిలోమీటర్స్ వెళ్ళాలి గదా! ఆ 6 కిలోమీటర్స్‌కొచ్చాము. ఆ 6 కిలోమీటర్స్‌కి రాకముందు నుంచే వాళ్ళు గోల గోల చేస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు అని. మొత్తం అడవిలాగా ఉంది గదా! అదంతా అడవి గాదు. మొత్తం చెరుకు. వీళ్ళు బాగా చెరుకు పండిస్తారు. ఇప్పుడు చూయించాను గదా బోర్డు. ఇక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికెళ్తే వాటర్ ఫాల్స్ వస్తాయి. ఇదైతే మరీ దారుణంగా ఉంది. బీభత్సమైన అడవిలాగా ఉంది. చూడండి. ఇవన్నీ కట్టెలు కొట్టుకొని తీసుకుపోతా ఉంటారు. వీళ్ళంతా కట్టెల పొయ్యి మీదే వండుతారు. కట్టెల పొయ్యి అంటే కట్టెల పొయ్యి ఏం గాదు. మనం బొగ్గుల పొయ్యి వండుతాం గదా! ఆ బొగ్గుల పొయ్యి బాగా యూజ్ చేస్తారు. వచ్చేసాము వాటర్ ఫాల్స్‌కి. ఇదైతే ఎంట్రన్స్. ఎంట్రన్స్ దగ్గర ఏదో అక్కడ కూర్చొని ఉన్నారు గదా! అతనొచ్చి మనకి ఎంత పే చేయాలి, ఏంటి అని మాట్లాడుతున్నారు. మొత్తానికైతే పే చేసేసాము. చూడండి వాళ్ళు పర్ హెడ్ 10,000 అన్నారు. 10,000 అంటే మన ఇండియా మనీ వచ్చేసి 200. పిల్లలకి 3,000 అన్నారు. 3,000 అంటే అవన్నీ మనీ పే చేయించుకున్న తర్వాత డ్రైవర్‌తో కార్ నంబరు, డీటెయిల్స్ అన్నీ నోట్ చేయించుకొని డోర్ ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇదండి ఎంట్రన్స్ ఇది. మొత్తానికైతే వాటర్ ఫాల్స్ దగ్గరకొచ్చేసాము. పిల్లలైతే టూ మచ్ ఎక్సైటింగ్‌గా ఉండారు. లోపలికెళ్ళేసి ఎంజాయ్ చేద్దామని చెప్పి. బట్ ఎంజాయ్ చేయడానికైతే లోపల వాటర్‌లో దిగైతే ఎంజాయ్ చేయలేము. చూడండి మా సంతెంతుందో. ఎందుకంటే ఓన్లీ వాటర్ ఫాల్స్ అనే రాలేదు. తర్వాత ఇంకోటుంది ఆక్వా వరల్డ్ అని. అది కూడా వీడియో తీశాను. నెక్స్ట్ వీడియో ఆక్వా వరల్డ్ వీడియో పెడతాను. చూడండి అందరూ తప్పకుండా చూడండి. ఆక్వా వరల్డ్ అంటే అన్నీ స్విమ్మింగ్ ఏరియాస్ అన్నీ ఉంటాయి. స్విమ్మింగ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా! అవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఎందుకు ఎంజాయ్ చేయలేరు అని చెప్పాను అంటే వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. ఇంతకుముందు నేను ఆల్రెడీ వచ్చాను కానీ ఇంత వాటర్ ఫ్లో అయితే లేదు. ఫుల్ వర్షాలు పడుతూ ఉన్నాయి ఇప్పుడు. దానివల్ల అయితే మామూలు వాటర్ ఫ్లో లేదు. ఇప్పుడు పడ్డామంటే ఇంకా దొరకను కూడా దొరకం లోపల. మా వారు వీడియో తీస్తున్నారు చూడండి. నేను తీస్తానులే నువ్వు వెళ్ళన్నారు. అందుకని నేను స్టార్ట్ చేశాను. వీళ్ళైతే చెక్కతో భలే క్రియేటివిటీలు చేస్తారు. ఇదనే కాదు కానీ చెక్క ఐటమ్స్ చాలా బాగా దొరుకుతాయి ఇక్కడ. బ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో. వన్స్ అది ఇరిగి కింద పడ్డామా ఇంక మనిషి గల్లంతే మామూలుగా ఉండదు. అప్పుడేస్తారు. ఆర్ఆర్‌లో ఏదో ఒక సాంగ్ పెట్టేస్తారనమాట లోపల పోతున్నామని. ఇదైతే ఒక్కసారి 8 పర్సన్స్ మాత్రమే క్రాస్ చేయాలని రాసుంది. 8 పర్సన్స్ కంటే ఎక్కువ మంది క్రాస్ చేయనీకి లేదు. ఎందుకంటే అది చెక్క కదా! అప్పుడు మేము వెళ్ళేప్పుడే ఊగుతూ ఉంది. ఇది చూసారా చెట్టు? ఈ చెట్టు నిండా పక్షులు భలే గూళ్ళు పెట్టేసున్నాయి. అవి గూళ్ళైతే చాలా అందంగా ఉన్నాయి గూడా. పక్షులైతే భలే ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ గనక విరిగింది అంటే మళ్ళీ పోనీకి లేదు. అది మధ్యలో స్టోన్స్ కనిపిస్తున్నాయి గదా! అది అంతకుముందున్న బ్రిడ్జ్ అంట. అది కూలిపోతేనే ఇది కట్టారు. ఇది చూడండి మళ్ళీ. లోపలికి స్టెప్స్ గూడా రాళ్ళు వాడారు, చెక్కలు వాడారు. మధ్యలో పిల్లర్స్‌గా అన్నీ చెక్కే వాడారు. ఇక్కడ మళ్ళా మా కోతి ఒకటి కనిపిస్తది చూడండి మంచిగా చూడండి. ఎంత మంచిగా కూర్చుందో కోతి పిల్ల. అన్నీ చేసేయన్నీ కోతి పనులే. బాయ్ చెప్తుంది చూడండి కోతి. మొత్తానికైతే ఇవన్నీ ఎక్కేసి పైకొచ్చేసాము. పైన ఓవర్ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అంటే మన ఇండియా ఫుడ్ లాగైతే కాదు. పిజ్జా కూడా ఓకే బాగానే ఉంటుంది. ఇక్కడ ఎగ్ రోల్ ఎగ్స్ చేస్తారు వీళ్ళు. అంటే వాళ్ళ స్టైల్‌లో వాళ్ళు చేస్తే ఓకే. అంతా ఒకేలా ఉంటుంది. కానీ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడైతే మా వారు వెళ్ళేసి ఎగ్ రోల్ ఎగ్స్‌ని తనకు కావాల్సిన వేలో చెప్పి చేయించుకున్నారు. మా వాడిని కంట్రోల్ చేయడానికి మా వల్ల కావట్లేదు. వాటర్ చూస్తే అస్సలు కంట్రోల్ అవ్వనే అవ్వడు.
అదంతా అయిపోయింది. ఇంకా పైన వాటర్ ఫాల్స్ కూడా మనం దగ్గర నుంచి చూడొచ్చు. ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 1 కిలోమీటర్ పైకి నడిస్తే వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఈ నడవడం అయితే మామూలు ఉండదు. నడిచి 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 కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. అన్న పాపం ఎత్తుకొని కొంచెం దూరం నడిచినా కానీ ఆరాధ్యని తర్వాత దించారు. ఈ రాళ్ళలో ఎక్కేసరికి ఒక్కొక్కరికైతే మామూలుగా లేదు. పులుసు కారిపోయింది. చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి ఎంత షార్ప్గా ఉన్నాయో. వాళ్ళందరూ పైకెక్కేసారంట. హాయ్ చెప్తున్నారు. మేము పైకెక్కాంగా అని చెప్పి. నేనేమో చిన్న వీడియో తీసుకుంటూ వెళ్తున్నా. ఆ సందు కూడా మనిషి పట్టేంత సందు కూడా లేదు అక్కడ. అంత దారుణంగా ఉన్నాయి రాళ్ళు. వీళ్ళైతే అలానే వచ్చేస్తారు. వాళ్ళకి అలవాటు. ఈడ చూడండి ఏందో జరుగుతుంది. ఆడేందో కన్నంలో నుంచి ఏందో చూస్తున్నారు అన్నోళ్ళు. మనకి ఎగ్జైట్మెంట్ ఎక్కువ కదా. ఎందుకంటే అలాంటి కోతి పనులు ఇలాంటి వాటిలో మనకు మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. తీరా లోపలికి వెళ్ళి చేస్తే అదేం లేదు. ఎవరు టెంట్ వేసుకొని ఉన్నారు. బట్ ఆ టెంట్ లేదు. కావాల్సినప్పుడు వేసుకుంటారేమో. ఇదేడో జాతరలో కొనుక్కుంది టోపీ పెట్టుకుంటుంది అనుకుంటున్నారా? పెట్టాను. కింద పడుతుందేమో అని అటు ఇటు ఊపి చూసా. పడలేదు. కొప్పు ఒకటి ఉంది కదా ఆపేసింది. తర్వాత అయితే ఇదోండి వచ్చేసాము వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇది ఆ పైనుంచి ఎక్కడి నుంచో వస్తాయి. ఇవన్నీ వాటర్ అన్నీ పైనుంచి వచ్చే వాటరే. అక్కడి నుంచి ఈ రాళ్ళ మించి కింద పడతాయి. ఈ వాటర్ అంతా వీళ్ళు పొలాలకి వాటికి యూజ్ చేసుకుంటారు బాగా. చాలా పెద్ద ఫ్లో ఉంది. మామూలుగా లేదు. లాస్ట్ టైం కంటే ఇప్పుడు చాలా ఫ్లో ఉంది. ఎందుకంటే వర్షాలు కూడా అలానే పడుతున్నాయి. బాగా వర్షాలు పడుతున్నాయి. ఇదోండి అన్న చూడండి ఏదో వండుతున్నాడు. పైకి వెళ్ళి అయితే చూడాలా ఏం వండుతున్నాడో ఖచ్చితంగా చూసి చెప్తాను మీకు. వెళ్దామని అనుకుంటున్నాను. మరి ఆ అన్న ఉంటే వెళ్ళడానికి కుదరదు. ఆయన లేకపోతే వెళ్ళి చూడొచ్చు. ఇటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. బట్ బాగా బురద బురదగా ఉందని మొత్తం తిరుక్కొని వెళ్తున్నారు. వాటర్లోంచి నడవాలి కదా, అందుకని షూ అవన్నీ తీసుకొని వాటర్లోంచి నడుద్దామని చెప్పి స్టార్ట్ అయ్యారు. పాపం మేమందరం ఎక్కడం ఒక ఎత్తు అయితే, మా వారైతే వాడిని భుజాల మీద కూర్చోబెట్టుకొని వెళ్ళాడు. ఈ వాటర్ దాటడం మాత్రం అన్న ఎత్తుకొని పిల్లల్ని పట్టుకొని, అయ్యో ఆ షూ పడిపోయాడు చూడండి. అంత దారుణంగా ఉంటుంది. బట్ లోతు ఎక్కువ ఉండదు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ జాగ్రత్తగా నడవకపోతే కింద పడతారు అని రెండోసారి మా వారు ప్రూవ్ చేయబోయారు. కానీ అట్లా నించోగలిగారు. ఓకే పడలేదు. అషు మాత్రం పడిపోయాడు. డ్రెస్ అంతా తడిచిపోయింది. మా వారైతే జస్ట్ అలా పడబోయి ఆగిపోయారు. ఇప్పుడు వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు నేను ఎలా దాటాలి అని. యాక్చువల్గా వెళ్ళిపోవచ్చు. పడినా కూడా ఓకేలే అనుకొని వెళ్ళిపోయేదాన్ని నేను. బట్ 2 ఫోన్లు నా దగ్గర ఉన్నాయి. ఏ ఒక్క ఫోను వాటర్లో పడినా కానీ దేనికి పనికిరాదు. ఈ బ్రిడ్జ్ మించి అటు దాటాలి. చూసారు కదా అన్న ఆయనే వంట చేసుకుంది. అదేం వంట కూడా చూడాలి ఫస్ట్. వాటర్ ఫాల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడే ఇంకొక వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది పెద్దది. దానికన్నా కూడా నాకు ఇదే బాగా నచ్చింది. ఇదిగో చూడండి కుండలో ఏదో పెట్టినట్లున్నాడు. సరేలే వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దాం అనేలోపు అగో చూడండి వస్తున్నాడు. ఆ ధరలో ఉంటాడు వస్తూ ఉంటాడు. ఆయన చూడంగానే ఆగిపోయాను. అదిగోండి ఇంకా ఆయన్ని చూసిన తర్వాత మనమేం కొండ దగ్గరకు పోయి తీస్తాం. వచ్చి కర్రతో ఒక్కటి వేసాడంటే అయిపోయిందే మన పని. అదంతా అయిపోయిన తర్వాత ఇటు నుంచి యాక్చువల్గా వచ్చిన దారిలోనే బ్యాక్ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అటు వెళ్ళినా మళ్ళీ మనం కార్ దగ్గరికి వెళ్ళాలంటే ఇదంతా తిరుక్కొని రావాల్సిందే. ఇంకా అందుకని ఇటు నుంచి స్టార్ట్ చేసాము. అది మా వాడిని అయితే కూర్చోబెట్టాడు పాపం. ఫస్ట్ నుంచి ఎత్తుకొనే ఉన్నాడు మా ఆయన. కొద్దిసేపు అలా కూర్చోబెట్టి మేమందరం తన దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎత్తుకొని స్టార్ట్ అయ్యాడు చూడండి వెళ్ళడం. కొంచెం నార్మల్ వే ఉంటుంది. కొంచెం కొండలుంటాయి. కొంచెం నార్మల్ వే ఉంటుంది. కొంచెం కొండలుంటాయి ఈడ. ఇదైతే మరీ స్లోప్‌గా ఉంది. ఇక్కడ గనక మనం కాలు స్లిప్ అయ్యి కింద పడ్డామా, ఎంచక్కా మనం నడిచే పని కూడా ఉండదు. దొర్లుకుంటూ, దొర్లుకుంటూ వెళ్ళిపోవచ్చు మంచిగా. ఎంత దొర్లినా చివరికెళ్ళేది మన కారు దగ్గరికే. ఇక్కడ దొర్లితే మాత్రం. మొత్తానికైతే కిందకొచ్చేసాము. కారు ఇది. ఇంకా కారు ఎక్కేసి నెక్స్ట్ లొకేషన్‌కి వెళ్ళిపోవాలి ఆక్వా వరల్డ్. ఈ మధ్యలో ఖాళీగా ఉండేది ఎందుకని మేము ఆల్రెడీ ఫుడ్ వండుకొని వచ్చేసి కార్లోనే కూర్చొని తినేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.